ఏడాదిన్నర కాలంగా హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా కొన్ని రోజులకే పరిమితమైంది. బందీలను విడుదల కోసమే యుద్ధాన్ని తిరిగి ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెబుతున్నాడు. ఈ యుద్ధంలో నెతన్యాహు అనుకున్న లక్ష్యాలు సాధిస్తాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడు మరో యుద్ధం నెతన్యాహును వెంటాడుతోంది. ఈ యుద్ధం ఏ పొరుగు దేశం నుంచో అనుకుంటే పొరపాటే. సొంత ప్రజలే నెతన్యాహుపై తిరగబడుతున్నారు. అధికార పీఠం నుంచి దిగిపోమంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు. దీంతో దేశంలో సివిల్ వార్ వస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు నెతన్యాహుపై తిరగబడుతున్నారు? దేశంలో నిజంగానే అంతర్యుద్ధం తప్పదా? ఇజ్రాయెల్లో అసలు ఏం జరుగుతోంది? వాట్ ది స్టోరీ? నెతన్యాహుపై తిరుగుబాటు మొదలైందా? షిన్ బెట్ చీఫ్ తొలగింపు సెగలు రేపుతోందా? సొంత ప్రజలపై నెతన్యాహు వార్ తప్పదా? గాజాలోకి ఇజ్రాయెల్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. గ్రౌండ్ ఆపరేషన్ పునర్ప్రారంభించింది. ఈసారి ఇజ్రాయెల్ దళాల మిషన్ కేవలం హమాస్ను అంతం చేయడానికి మాత్రమే కాదు, మరో ప్లాన్తో ముందుకొచ్చాయి. గాజాను ఆక్రమించే దిశగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ అడుగులు వేస్తున్నది. ప్రధానంగా హమాస్ తప్పించుకునేందుకు అవకాశం ఉన్న దక్షిణ గాజా ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. ఆ ప్రాంతంలో పాలస్తీనియన్లను ఖాళీ చేయించడమే ఇప్పుడు ఐడిఎఫ్ కర్తవ్యమన్నమాట. మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, సెక్యూరిటీ జోన్లుగా ఏర్పాటు చేయడానికి యత్నిస్తోంది. అదే సమయంలో హమాస్కు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వార్నింగ్ ఇచ్చాడు. బందీలను విడిచిపెట్టకపోతే గాజాను సొంతం చేసుకోవడం ఖాయమని హెచ్చరించాడు. అంటే గాజాలోని కీలకమైన ప్రాంతాలను శాశ్వతంగా తమ నియంత్రణలోకి తీసుకుంటామన్నారు. సింపుల్గా చెప్పాలంటే గాజాను ఆక్రమించుకోవడమే ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యమన్నమాట. హమాస్ను అంతం చేసేందుకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడేది లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తేల్చేశారు. అదే సమయంలో ఉత్తర దక్షిణ గాజాను కలిపే నెట్జారిమ్ కారిడార్ను తమ నియంత్రణలోకి ఇజ్రాయెల్ తీసుకుంది. దీంతో దక్షిణ మధ్య గాజా ప్రాంతాలు ఇజ్రాయెల్ ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిపోయాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పోరాడుతున్న యుద్ధం ఇదొక్కటే కాదు, మరో యుద్ధం కూడా నెతన్యాహును తరుముతోంది. నెతన్యాహు సొంత ప్రజలతోనే యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. 2 రోజులుగా వందల మంది జెరూసలేం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వారందరి డిమాండ్ ఒక్కటే, ప్రధానమంత్రి పదవి నుంచి బెంజమిన్ నెతన్యాహు దిగిపోవాలనే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 18న నిరసనలు మొదలయ్యాయి. ఆ రోజే ఎందుకు అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ రద్దు చేసుకుంది. గాజాపై మళ్లీ యుద్ధాన్ని ప్రకటించింది. దానికి తోడు ఇజ్రాయిలీయుల్లో ఆగ్రహానికి మరో కారణం కూడా ఉంది. షిన్ బెట్ చీఫ్ రోనెన్ బార్ పై నెతన్యాహు ప్రభుత్వం వేటు వేసింది. షిన్ బెట్ అనేది ఇజ్రాయెల్ అంతర్గత దర్యాప్తు సంస్థ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అమెరికాలో FBI లాగా, యూకేలో MI లాగా మన దేశంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI లా అన్నమాట. ఉగ్రవాద నిరోధక చర్యలు, నిఘా సమాచారం సేకరణతో పాటు ఇజ్రాయెల్లోని అంతర్గత భద్రతను షిన్ బెట్ పర్యవేక్షిస్తోంది. అయితే 2021లో షిన్ బెట్ చీఫ్ గా రోనెన్ బార్ను 5 ఏళ్ల పాటు ఉండేలా నియమించారు. కానీ ఉన్నట్టుండి తాజాగా రోనెన్ బార్ను ప్రధాని నెతన్యాహు తొలగించాడు. రోనెన్ బార్ తొలగింపునకు ప్రధాని చెప్పిన కారణం షిన్ బెట్ చీఫ్ పై విశ్వాసం సన్నగిల్లడమే అని. కానీ ప్రధాని చెప్పిన కారణాలన్నీ ఇజ్రాయెలీ పౌరులు నమ్మడం లేదు. ఎందుకంటే షిన్ బెట్ చీఫ్ను అర్ధాంతరంగా తొలగించిన దాఖలాలు ఇజ్రాయెల్ చరిత్రలోనే లేవు. అందుకే దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. షిన్ బెట్ చీఫ్ పదవి నుంచి రోనెన్ బార్ను తొలగించడానికి కారణం ఓ దర్యాప్తేనని తెలుస్తోంది. ఈ దర్యాప్తు గత నెలలో ప్రారంభమైంది. ప్రధాని నెతన్యాహు కార్యాలయాన్ని దర్యాప్తు చేసే బాధ్యతల్ని షిన్ బెట్ కు అప్పగించారు. ముఖ్యంగా ప్రధాని నెతన్యాహు టీంలోని కొందరికి ఖతార్తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణల్ని నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ ఖండించింది. కానీ నిఘా సంస్థ షిన్ బెట్ మాత్రం ఈ ఆరోపణలపై మరింత లోతుగా తవ్వుతోంది. ఈ దర్యాప్తును రోనెన్ బార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ఈ చర్యలో ప్రధాని ఇన్నర్ సర్కిల్ ని కుదిపేసింది. ఈ అవినీతి ఓడలు బయటపడతాయనే భయంతోనే రోనెన్ బార్ను తొలగించారని ప్రజలు విమర్శిస్తున్నారు. తాము షిన్ బెట్ చీఫ్ను తొలగించడంపైనే ఆందోళన చేస్తున్నామని ఇజ్రాయెల్ పౌరులు చెబుతున్నారు. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు దర్యాప్తు అధికారిని ఎలా తొలగిస్తారంటూ మండిపడుతున్నారు. అయితే దీనిపై రోనెన్ బార్ స్పందించాడు. తన తొలగింపు కేవలం రాజకీయ ప్రేరేపిత చర్యగా పేర్కొన్నాడు. అయితే ఇక్కడే నెతన్యాహు టీంకు షాక్ తగిలింది. రోనెన్ బార్ తొలగింపును ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు అడ్డుకున్నది. అతడి తొలగింపును కూడా సమీక్షించాలని సుప్రీంకోర్టు భావిస్తున్నది. అయితే నెతన్యాహుకు షిన్ బెట్ తో పాటు మరో టార్గెట్ కూడా ఉంది. ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ గాలి బహరవ్ మియర్ను కూడా ప్రధాని బెంజమిన్ లక్ష్యంగా చేసుకున్నాడు.
అటార్నీ జనరల్ని ఎందుకు నెతన్యాహు టార్గెట్ చేశాడు అంటే ఖతార్తో నెతన్యాహు టీం ఆర్థిక సంబంధాలపై దర్యాప్తునకు ఆదేశించింది మియారానే. ఆమెను తొలగించేందుకు కూడా నెతన్యాహు ప్రభుత్వం యత్నిస్తోంది. మార్చి 23న అటార్నీ జనరల్పై ఇజ్రాయెల్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని బెంజమిన్ టీం ప్రవేశపెట్టనుంది. ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యానికి 2 స్తంభాల్లాంటివి అటార్నీ జనరల్, షిన్బెట్ చీఫ్. అలాంటి కీలకమైన దర్యాప్తు అధికారులను అన్యాయంగా ఎలా తొలగిస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని తాము చేస్తున్న ఆందోళనల్ని పోలీసులు అడ్డుకుంటున్నట్టు మండిపడుతున్నారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలపై ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు. దేశాన్ని రక్షించుకునేందుకే తాము నిరసనలు చేపడుతోన్నట్టు వివరిస్తున్నారు. ఇజ్రాయెల్ ఎప్పటికీ ప్రజాస్వామ్య దేశంగా స్వేచ్ఛాయుతంగా ఉండకపోతే యూదుల ఉనికికే ప్రమాదం తప్పదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మొదట న్యాయ వ్యవస్థను టార్గెట్ చేశాడు. ఇప్పుడు నిఘా సంస్థ చీఫ్ను తొలగించాడు. ఈ జాబితాలో నెక్స్ట్ అటార్నీ జనరల్ ఉంటారన్నమాట. ఇజ్రాయేలీయుల భయం గాజా యుద్ధం గురించి మాత్రమే కాదు, అధికారం గురించి కూడా వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎందుకంటే ప్రధాని పదవి కోసం నెతన్యాహు దేన్ని లెక్క చేయటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య సంస్థల్ని నెతన్యాహు నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్లో అంతర్యుద్ధం తప్పదని మాజీ జడ్జిలు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రస్తుత అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ కూడా సివిల్ వార్పై ఆందోళన వ్యక్తం చేశారు. నెతన్యాహు చర్యలు దేశాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నాయని విమర్శించాడు. కళ్ల ముందు జరుగుతున్న దారుణాలను చూసి బాధపడకుండా ఎలా ఉంటామని ఇస్సాక్ ప్రశ్నిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా వేలాది మంది రిజర్వ్ బలగాలను తిరిగి మోహరించడం సందేహాలకు తావిస్తోందన్నాడు. తమ బిడ్డలను యుద్ధానికి తీసుకువెళ్తున్నారా లేక ప్రజలను అణచివేసేందుకు ఉపయోగిస్తారా అంటూ అధ్యక్షుడు ప్రశ్నించాడు. బందీలను విడిపించడానికి మళ్లీ యుద్ధం చేయడం అవసరమా అనే హెర్జోగ్ నిలదీస్తున్నాడు. అయితే అంతర్యుద్ధం విమర్శల్ని నెతన్యాహు, ఆయన మిత్రపక్షాలు తోసిపుచ్చుతున్నాయి. సివిల్ వార్ వార్నింగ్స్ కేవలం రాజకీయ పక్షపాతంతో చేస్తున్న విమర్శలుగా కొట్టిపడేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకులతో సుప్రీంకోర్టు షిన్బెట్ చీఫ్ చేతులు కలిపినట్టు నెతన్యాహు టీం ఆరోపిస్తున్నది. ప్రజల ఇష్టానికి, అభిష్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు షిన్బెట్ పనిచేస్తున్నట్టు విమర్శిస్తున్నారు. సో ఇజ్రాయిల్లో నెక్స్ట్ ఏం జరగబోతున్నది? గాజాలో మాత్రం నెతన్యాహు ప్రభుత్వానికి స్పష్టమైన లక్ష్యం ఉంది. హమాస్ను అంతం చేయడానికి, బందీలను విడిపించడానికి సిద్ధమైంది. గాజాలో లక్ష్యాలను సాధించేందుకు ఇజ్రాయెల్ తన శక్తినంతా ఉపయోగించొచ్చు. కానీ జెరూసలేం వీధుల్లోని ఆందోళనల్ని ఎలా అడ్డుకుంటుంది? ప్రభుత్వ మార్పును కోరుతున్న వారిని నెతన్యాహు ఏం చేయనున్నాడు? అంతర్యుద్ధం గురించి హెచ్చరికల్ని విస్మరిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాత్రం ఇప్పుడు హమాస్తో పాటు సొంత ప్రజలతోనూ యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తున్నది.